హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. ఏం చెప్పాలి, మన టైర్ 1 హీరోస్లో సగం హీరోలు వర్స్ట్ ఫేస్లోనే ఉన్నారు. ఆ ఫేస్ ఏంది, ఎవరి హోప్ ఎంత ఉంది నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్లో అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ పవన్ అన్నతో స్టార్ట్ చేద్దాం. రీసెంట్గా హిట్ కొట్టాడు, ఫుల్ ఫామ్లోకి వచ్చిండు. ఇప్పటికీ అంటే ఒక సినిమా ఓజీ సినిమా వచ్చింది, అది ఎంత 3 years నుంచి మనల్ని అవాయిడ్ చేయించింది, మోస్ట్ అయిపోడు అది ఇది లేపాము, అంత అయిపోయింది, హిట్ అయిపోయింది. అయినా కూడా ఫ్యాన్స్కి ఒక చిన్న హోప్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఓజీకి ప్రీక్వల్ అండ్ సీక్వల్ ఉంది కాబట్టి. సో ఫ్యాన్స్కి నెక్స్ట్ సినిమా మళ్ళీ పవన్ అన్న తొందరగా వచ్చేస్తే, ఎందుకంటే 3 years గ్యాప్ ఇచ్చిండు, 2-3 వర్స్ట్ రీమేక్లు చేసిండు, సినిమాలు బాగాలేవు, ఫ్లాప్ అయ్యాయి, హిట్ పడి 12 years 13 years అయింది. సో ఫైనల్గా హిట్ కొట్టాము అనే దానికంటే నెక్స్ట్ మన హీరో ఇంకొక తొందరగా ఇంకో సినిమా తీస్తే బాగుండు. ఉస్తాద్ భగత్ సింగ్ సమ్మర్కి వస్తుంది, అది పెద్ద హోప్ లేదు ఫ్యాన్స్కి కూడా. సో నెక్స్ట్ ఏంటి, ఓజీ ప్రీక్వల్ ఆర్ సీక్వల్, ఈ రెండు తొందరగా వచ్చేస్తే చూసి ఏమంటారు ఎండ్ కొట్టేద్దాం, ఎట్లా మ్యాక్సిమం ఎండ్ ఆఫ్ కెరీర్ మూవీస్ది. అండ్ ఇంకొంతమంది ఏంటంటే ఈ 2 సినిమాలు కూడా రాకపోవచ్చు అని కూడా అంటున్నారు. నువ్వు అట్లా అనొద్దన్నా, ఏమో అంటుర్రు, బట్ మోస్ట్లీ రావచ్చు. సుజిత్ ఎట్లా గుంజుతాడని అనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏంటి ఆకలి, నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ పక్కన పెడితే తొందరగా ఓజీ వచ్చేసేయాలి, ఓజీ ప్రీక్వల్ వచ్చేయాలని చెప్పి వాళ్ళ హడావిడి. ఆన్లైన్లో కూడా ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆన్లైన్లో హడావిడినే నడుస్తుంది, ఇంకా ఓజీది అది ఇది. సో నెక్స్ట్ మళ్ళీ ఓజీ ప్రీక్వల్ అప్డేట్ వచ్చినప్పుడే ఇంకా లేస్తారు, అలా హోప్ లేస్తుంది, అన్ని హైప్ లేస్తుంది. అండ్ తర్వాత బాబు ఫ్యాన్స్, నాకు తెలిసి టైర్ 1 హీరోస్లో వర్స్ట్ ఫేస్ ఇప్పుడు బాబు ఫ్యాన్స్కే అనుకుంటా లిటరల్గా. ఎందుకంటే ఏమో 2015 తర్వాత కరెక్ట్ సినిమా ఆయనకున్న పొటెన్షియల్ సినిమా పడలేదు. అండ్ పైగా 2020లో సర్లేని కూడా చాలా కెరీర్లో పెద్ద హిట్ అయినా కూడా ఫ్యాన్స్ అందరూ అదొక ప్రెస్టీజియస్ హిట్లాగా తీసుకోరు. అండ్ లాస్ట్ 2 ఫిలిమ్స్ అయితే తెలిసిందే, వన్ ఆఫ్ ది చాలా నీరసమైన సినిమాలు బాబు నుంచి అంటే ఫ్యాన్స్కి. అండ్ తర్వాత ఏముంది, SM29 ఉంది, అదొక్కటే హోప్ అందరికీ. అది కానీ తేడా కొడితే సగం షెడ్కి వెళ్ళిపోతారు ఫ్యాన్స్, డౌటే లేదు. సో అంత హోప్ అంతా వాళ్ళదే. అండ్ అఫ్కోర్స్ రిలీజ్లో ఆయన హల్చల్ నడిచింది, లేపుతారు, ప్రతి సినిమా లేస్తుంది, మస్తు హల్చల్ ఫెస్టివల్ వైబ్స్ వస్తాయి. బట్ స్టిల్ బాబు ఫ్యాన్సే కొంచెం లీస్ట్గా ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా ట్రోల్ చేయాలన్నా కూడా ఈజీగా ట్రోల్కి గురైపోయే ఫ్యాండమ్ మహేష్ బాబుదే, అది ఖచ్చితంగా. సో వాళ్ళకేంది హోపు, ఓన్లీ SM29. ఆల్మోస్ట్ రిలీజ్ సినిమాలు కూడా అయిపోయినాయి అన్నీ, దూకుడు ఒక్కటి ఉంది బ్యాలెన్స్ అంటే గట్టిగా ఆడేది, మిగతావన్నీ మురారి కలిజాతాడు, బిజినెస్ మ్యాన్ పోకర్ అన్నీ అంతా అల్చల్ అయిపోయింది. సో వాళ్ళకి ఉన్న ఒకటే ఒక హోపు SM29. దాని తర్వాత మళ్ళీ బాబు తన రేంజ్ పొటెన్షియల్ ఉన్న ఫిల్మోగ్రఫీకి వచ్చేస్తాడు. మళ్ళీ తర్వాత డెవిల్ ఉంది సందీప్ రెడ్డి వంగతో అని చెప్పి వాళ్ళ హోప్ వాళ్ళది. సో మ్యాక్సిమం లీస్ట్ కన్సిడరేషన్ మహేష్ బాబుతో ఉంది ఫ్యాన్స్కి ప్రస్తుతము, హోప్ ఎక్కువ ఉంది. అండ్ తర్వాత ప్రభాస్ అన్న, నాకు తెలిసి టైర్ 1 హీరోస్లో లాస్ట్ 10 years కాదు అసలు ఎప్పుడు తీసుకున్న, లాస్ట్ 15 years 2 decades తీసుకున్నా కూడా ఫ్యాన్స్ని బాగా హంగామా లేపి లైక్ వాళ్ళని సాటిస్ఫై చేసింది అయితే ప్రభాసే. బాహుబలి 1, మిర్చియే తీసుకోండి, మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2, సాహో, మధ్యలో 2 పోయినాయి, తర్వాత సలార్, కల్కి, మళ్ళీ ఇప్పుడు రాజాసాబ్ వస్తుంది సంక్రాంతికి. సో వాళ్ళకంటూ హోప్ అన్నట్టు ఏం లేదు, నడుస్తుంది అలా టైం గట్టిగా నడుస్తుంది. హోప్ అనే టైంలో జస్ట్ టైం రాగానే మళ్ళీ చూపించాలి, మళ్ళీ కొట్టాలి, కడతాం, మళ్ళీ స్టార్ట్ చేయాలి పెద్ద పెద్ద ప్రాజెక్టులు. ఏది మన ఫౌజీ ఉంది, స్పిరిట్ ఉంది, వాళ్ళకి మించిన లక్కీ ఫ్యాన్ బేస్ ఎక్కడ లేదు, లక్కీ ఫ్యాన్స్. సో అంటే వితిన్ షార్ట్ టైంలో చాలా చూస్తున్నారు వాళ్ళవి హీరో ప్రభాస్వి. సో వాళ్ళకి హోప్ ఏముంది, బాహుబలి హోప్ అంటే ఏం లేదు ఇంకా అది. సో అంతే. తర్వాత అల్లు అర్జున్ ఒక్కటే ప్రాబ్లం, హిట్లు కొడతాడు, కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ ఇస్తాడు, ప్రౌడ్ లెవెల్ ఉంది వాళ్ళది ఫ్యాన్సీ. బట్ ఒక్కటే ఏంటంటే చాలా టైం తీసేసుకుంటాడు. పుష్ప 1 ఎప్పుడు వచ్చింది అసలు, లాస్ట్ ఆయన జనరల్గా చెప్పాలంటే బన్నీ అన్న పీక్ టైం 2020 నుంచి 25 వరకు, ఈ 5 yearsలో ఓన్లీ 3 films వచ్చాయి. అందులో మళ్ళీ 3 years గ్యాప్ పుష్ప 2కి. పుష్ప 2 వచ్చే గ్యాప్లో 2 సినిమాలు తీయవచ్చు కరెక్ట్ కాన్సన్ట్రేట్ చేస్తే. మళ్ళీ అది తర్వాత కూడా దీనికి అల్లు అర్జున్ 22 కూడా చాలానే గ్యాప్ వచ్చేటట్టుంది, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ అంటున్నారు. సో వాళ్ళకు ఒకటే ఓన్లీ ఒక పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది, నెంబర్ 1 హీరో అయ్యాడు. బట్ ఓన్లీ ఇమేజ్, ఓన్లీ హోప్ తొందర రావాలి సినిమాలు, అంతే. జర బన్నీ అన్న తొందరగా తీయను అంతే. అండ్ తర్వాత ఎన్టీఆర్, వాళ్ళకు కొంచెం బాధ ఉంది, హోప్ అంటూ ఏం లేదు, మంచిగా కన్సిస్టెంట్గా వెళ్తున్నాడు తారకన్నా. ఒకటి ఏంటంటే ఒక బ్రేక్ అయిపోయింది, ఒక హిట్ స్ట్రీక్ బ్రేక్ అయింది వాట్ 2తో అని చెప్పి, అదొక్కటే కంప్లైంట్ వాళ్ళ నుంచి. సో మోస్ట్లీ నెక్స్ట్
కొంచెం ఎన్టీఆర్ 31 రాగా ఉంటుంది, రస్టిక్ ఉంటుంది తెలుసు వాళ్ళకి, అన్నీ నెత్తి మీద చేసుకొని ఏమంటారు గుండెల మీద చేసుకుని ఉండొచ్చు. సో వాళ్ళంటే ఏం లేదు, ఓన్లీ వాటిలో ఒకటి జర డిసప్పాయింట్ చేసింది అంటే హిందీ పాన్ ఇండియాకి వెళ్ళే మార్కెట్ ఉన్న ఫిలిం, అక్కడ షైన్ అయ్యే మార్కెట్ ఉన్న ఫిలిం కాబట్టి దాంతో డిసప్పాయింట్ అయ్యారు. బట్ స్టిల్ ఎన్టీఆర్ డ్రాగన్ ఉంది కాబట్టి దే ఆర్ ఓకే. తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ తర్వాత వరస్ట్ స్టేజ్ నడుస్తుంది రామ్ చరణ్ ఫ్యాన్స్కే. ఎందుకంటే లాస్ట్ 7 yearsలో ఒకటే హిట్ ట్రిపుల్ ఆర్ పక్కన పెడితే అసలు లాస్ట్ 7 yearsలో హిట్టే లేదు. మార్కెట్ డౌన్ అయింది తెలుసు, గేమ్ చేంజర్తో చూసాం. బట్ స్టిల్ పెడ్డీకి హోప్ పెట్టుకున్నారు, ఎందుకంటే తన స్టామినాతోని నడిచే సినిమా అది, తన పొటెన్షియల్తో ఉండే ఫిలిం పెడ్డి. అండ్ ఆల్సో రామ్ చరణ్ చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సో వాళ్ళు కూడా చాలా హోప్ పెట్టుకున్నారు పెద్ది పైన, ఎందుకంటే సమ్మర్కి వస్తుంది, రంగస్థలంని మించి ఉంటుందని చెప్పి టాక్ నడిచింది. సో మోస్ట్లీ వాళ్ళది కూడా కొంచెం డల్ ఫేజ్ నడుస్తుంది. బట్ స్టిల్ పెద్ద సమ్మర్కి కుమ్మేస్తుంది అనే ఫీల్లోనే ఉన్నా నేనైతే. అండ్ అంతే, ఇప్పుడు జనరల్గా అందరి ఫ్యాన్స్తో ఫస్ట్ టాప్లో ఉన్నారైతే ప్రభాస్ ఫ్యాన్స్, గుండెల మీద చేసుకొని సాల్ అన్నట్టున్నారు. తర్వాత మ్యాక్సిమం ఎన్టీఆర్, అల్లు అర్జున్, తర్వాత ఇక రామ్ చరణ్, తర్వాత లీస్ట్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వస్తారు ఆఫ్ కోర్స్, ఎందుకంటే వాళ్ళ సినిమాలు సరిగ్గా లేవు లాస్ట్ 4-5 yearsలో డల్ ఫేజ్ నడిచింది. సో ఫ్యాన్స్ కూడా తట్టుకుంటున్నారు అది కానీ. సో ఎవరి హోప్ వాళ్ళది నెక్స్ట్ ఫిలిమ్స్ SME 29, ఉస్తాద్ భగత్ సింగ్, OG ప్రీక్వెల్, మళ్ళీ రాజా సాబు, ఎన్టీఆర్ 31, అల్లు అర్జున్ 22, మళ్ళీ పెడ్డి. సో చూడాలి ఎవరు ఎంత హోప్ పెట్టుకున్నారో. చాలా గ్యాప్ వచ్చేసింది Tier 1 సినిమా వచ్చి కూడా, అంటే OG పక్కన పెడితే. సో చూద్దాం ఎవరు ఎంతవరకు మెప్పిస్తారో ఎంతవరకు లేస్తారో చూడాలి. సో అది గైస్ మ్యాటర్. చిన్న షార్ట్ వీడియో, నాకు తెలిసి చిన్న హంగామా ఫ్యాన్స్ ఎంతవరకు హోప్లో ఉన్నారని చెప్పి ఒక చిన్న డిస్కషన్ అంతే. మీకేమనిపిస్తుంది, మీరే సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్ చేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.